ఆల్ ఇండియా హార్టికల్చర్ ఎక్స్పోకు నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా వేదిక అయింది. అగ్రి హార్టికల్చర్ విభాగంలో వస్తున్న కొత్త టెక్నాలజీ, సాగు విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా 120 స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారంట. తెలంగాణనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొత్త టెక్నాలజీకి సంబంధించిన అరుదైన మొక్కలు ఉన్నాయంట. మరి ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎలాంటి మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచారో తెలుసుకుందాం. మనం ఒక నిర్వాహకుల స్టాల్ దగ్గర ఉన్నాము. ఒకసారి మనం మాట్లాడిద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎలాంటి అరుదైన మొక్కలు కావచ్చు, మీ దగ్గర ఉన్న వెరైటీస్ గురించి చెప్పండి. సార్, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచే ఉన్నాను. లోకల్ మా నర్సరీ ఫలక్నుమాలో ఉంది. సిన్స్ 1985 నుంచి మా నర్సరీ ఉంది. ఇంకొకటి నా దగ్గర ఎట్లా అంటే నియర్ అబౌట్ ఐ హ్యావ్ 50 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇండోర్, అవుట్డోర్, సెమీ షేడ్ ప్లాంట్స్, సెక్యులెంట్స్ ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, roses ఉన్నాయి. Especially so many varieties in roses I have: black rose, tiger rose, floribunda, kashmiri rose, scented roses, green rose. So roses లో నా దగ్గర చాలా varieties ఉన్నాయి. Apart from that succulents లో బాగా varieties ఉన్నాయి, indoor లో varieties ఉన్నాయి, and semi shade plants, flowering plants లో most of them I have so many flowering plants like impatiens. ఇది సీజనల్ కాదు, జనాలు అనుకుంటారు ఇది సీజనల్ అని, కానీ ఇది పెరెన్నియల్ ప్లాంట్. బాగా ఫ్లవరింగ్ వస్తుంది, ఎక్కువ మెయింటెనెన్స్ ఏం లేదు. ప్లాంట్స్ ఈ మధ్య కాలంలో బాగా క్రేజ్ అయింది ఇండోర్ ప్లాంట్స్ కి. సో ఎట్లా ఉంటుంది దీని మెయింటెనెన్స్? సో నా స్టాల్ స్పెషాలిటీ ఏమంటే 100 రూపీస్ తీసుకొచ్చినా కూడా దే కెన్ బై అ గుడ్ ఫ్లవరింగ్ ప్లాంట్. సో విత్ సాటిస్ఫాక్షన్ దే కెన్ గో, వెళ్ళొచ్చు వాళ్ళు. అంటే సంతోషంగా వచ్చి 100 రూపీస్లో మాకు ఒక మొక్క కావాలంటే హ్యాపీలీ వాళ్ళు తీసుకుపోవచ్చు. ఇది ఇండోర్ కాదు, ఇది సెమీ షేడ్ ప్లాంట్. త్రూఅవుట్ ది ఇయర్ ఫ్లవరింగ్ వస్తుంది. మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నదంటే జనాలు ఏమనుకుంటారు, ప్లాంట్స్కి చాలా కేర్ తీసుకోవాలా, మెయింటెనెన్స్ చేయాలా అనుకుంటారు. లేదు, దాంట్లో ఓన్లీ మనకి ఎట్లా ఉన్నదంటే 4-5 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలా. టైం టు టైం వాటరింగ్, టైం టు టైం ఫీడింగ్, దానికి ఎండలో ఏ చెట్టు పెట్టాలా, నీడలో ఏ చెట్టు పెట్టాలా, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండలో పెట్టే చెట్టు మనం నీడలో పెడితే గ్రోత్ రాదు, ఇండోర్ చెట్టుకి ఎండలో పెడితే పాడైపోతుంది. సో ఆ 3-4 పాయింట్స్ మీద మనం స్టడీ చేసుకుంటే ఈజీలీ మనం గార్డెన్ మెయింటైన్ చేయొచ్చు. దెర్ ఈస్ నో లైక్ హైలీ మెయింటెనెన్స్. ఇప్పుడు నేనున్న స్టాల్ దగ్గర అయితే కంప్లీట్గా మొక్కలకు సంబంధించిన నార్లు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో పూలకు సంబంధించి, అట్లాగే కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించిన నార్లు అంటే అసలు ఎట్లా ఉంటాయి, వీటిని ఖరీదు చేసే వాళ్ళకి వీళ్ళు చెప్తున్న సజెషన్స్ ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు స్టాల్ అయితే డిఫరెంట్గా ఉంది. సో మొక్కలకు సంబంధించి నార్లు, వీటి యూజెస్ ఎట్లా ఉంటాయి, సో కస్టమర్లకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మనకు వెజిటేబుల్స్ అన్ని సీడ్లింగ్స్ దొరుకుతాయి అండ్ సీజనల్ ఫ్లవర్స్ దొరుకుతాయి. కస్టమర్స్ వచ్చేసి మనకు టెర్రస్ గార్డెన్స్ పైన ఎక్కువ పెడతారు. 50 వెరైటీస్ వరకు ఉన్నాయి. 50 వెరైటీస్ 50 రకాలు ఉన్నాయి అంటున్నావు కదా. ఈ 50లో ఎక్కువగా కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకెళ్లే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? జీనియా ఉంటుంది, ఫ్లవర్ ఇంపేషన్స్, తొరోనియా, దాలియా, పెటోనియాస్, ఇవి ఎక్కువ తీసుకెళ్తారు. జెరేనియం, గాంఫెర్నా, సాల్వియా, ఇంకా చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. యాంట్రీనం, ఈ వెజిటేబుల్ కూడా టమాటో, బ్రింజాల్, చిల్లీ, ఇవన్నీ మీరు చెప్పిన అన్ని అరుదైన మొక్కలకు సంబంధించి అంతా టెర్రర్ గార్డెనింగ్ అంటున్నారు కదా. ఈ మధ్య కాలంలో టెర్రర్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిందా, తగ్గిందా? కస్టమర్స్ ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కస్టమర్స్ టెర్రస్ గార్డెన్ వాళ్ళకు. వాళ్ళు మొక్కలు తీసుకునే ముందు మనం అడిగే సజెషన్, ఇప్పుడు సీజన్ కాదా అని అడిగి తీసుకెళ్తారు మేడం. సీజన్ అయినవి మేము ఇస్తాం మేడం, సీజన్ ఇచ్చినవి వాళ్ళు తీసుకెళ్ళి పెడతారు మేడం. మేడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు ఏదైనా ఉన్నాయి అంటే బోన్సాయిని సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాటి ఆకారం కావచ్చు, వాటి కట్టింగ్స్, వాటి వెరైటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ స్టాల్లో, మీ స్టాల్లో కంప్లీట్గా అవే ఉన్నాయి. వాటి వెరైటీస్, రేట్స్ ఎట్లా ఉన్నాయి? మాది కంపెనీ వచ్చేసి ప్రగతి ఎగ్జాటికా నర్సరీ అనేసి, మాది ఇక్కడ శంషాబాద్లో ఉంది నర్సరీ. సో ఇది ఓన్లీ మనము ఇంపోర్టెడ్ ప్లాంటే పెట్టాము. ఇవి అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాము. థాయిలాండ్, తర్వాత ఇటలీ, యూరోప్, తర్వాత చైనా, ఈ చాలా కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము ప్లాంట్స్.
ఈ యాక్చువల్లీ ఎక్కువ మటుకు బోన్సాయి ప్లాంట్ తీసుకొస్తాము. మా దగ్గర వచ్చి 2000 రూపీస్ నుంచి మన దగ్గర 30 lakhs వరకు ప్లాంట్స్ ఉన్నాయి. సో ఎక్కువ మటుకు వెరైటీస్ ఫైకస్ ఉంది. ఫైకస్ వెరైటీలో బోన్సాయి చాలా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. తర్వాత అలవేరా, ఇది ఆలివ్ ఆయిల్ ప్లాంట్ వస్తుంది. దాంట్లో కూడా డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ వెరైటీస్, సో మెనీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ కూడా, అంటే 30-40 years ఓల్డ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. బోన్సాయి అంటేనే కాస్త కొంచెం గొప్పింటో వాళ్ళ దగ్గరనో లేకపోతే పెద్ద పెద్ద 5-star హోటల్స్లోనో ఇట్లానే చూస్తాం కదా. సో అందరికీ అందుబాటులో ఉండే రేట్స్లో కూడా ఇప్పుడు బోన్సాయి దొరుకుతున్నారు. అలాంటి వెరైటీస్ ఏమున్నాయి మీ దగ్గర? మా దగ్గర అందరికీ నార్మల్గా దొరికేవంటే ఫైకస్లోనే ఉన్నాయండి. మీరు అన్నట్టుగా బోన్సాయి అంటే అది చాలా దాని వెనుక శ్రమ ఉంటుంది, అంటే చాలా స్లో గ్రోత్ ఉంటుంది. ప్లస్ 40-30 years వరకు మనం గ్రో చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందుకని కొంచెం నార్మల్ పీపుల్కి కష్టం అన్నమాట. జనరల్గా మనం ఫైకస్ వెరైటీలో అయితే 2000-1000లో కూడా మన దగ్గర బోన్సాయి అవైలబుల్ ఉన్నాయి. సో డిఫరెంట్ ట్యాగ్ లైన్తో మీరు స్టాల్ని ఏర్పాటు చేశారు. నిజంగానే ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే మెడిసిన్స్ని అవాయిడ్ చేయాలా? ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చండి. కన్సిస్టెంట్గా వీటిని కొన్ని 2-3 months వాడుతూ ఉంటే మీరు ఆటోమేటిక్గా ఎల్లోపతి మెడిసిన్స్ అనేవి డోసేజ్ అనేది చాలా తక్కువగా వాడుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఇంకా కొంతకాలం పోతే అసలు మీరు అలోపతి మెడిసిన్స్ వాడకుండానే ఈ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యే మీరు చాలా హెల్తీగా ఉండొచ్చు. మామూలుగా అంటారు క్యాజువల్గా, వంటింట్లోనే మనకు సంబంధించిన దగ్గు, జ్వరం, ఇంకా సర్ది, ఇట్లా ఏమన్నా వస్తే కూడా కిచెన్ రెమెడీస్ తోటే తగ్గించుకోవచ్చు అని. సో అవన్నీ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ మీ దగ్గర ఇట్లాంటి మెడిసిన్స్ ప్లాంట్స్ ఉన్నాయి? సో వాటి వల్ల వచ్చే యూజెస్ ఏంటి? మా దగ్గర అబౌట్ 70+ వెరైటీస్ ఉన్నాయండి. సో అన్ని మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హర్బ్స్ కూడా ఉన్నాయి. వాటికి ఒక్కొక్క ప్లాంట్కి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి, రైట్? లైక్ తులసీస్లోనే 5 to 6 types ఆఫ్ తులసీస్ ఉన్నాయి. అండ్ కొన్ని డయాబెటీస్కి ఉన్నాయి, కాన్స్టిపేషన్కి, క్యాన్సర్కి, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్కి, బీపీకి, అలా డిఫరెంట్ ఇష్యూస్కి డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈవెన్ స్నేక్ని రిపెల్ చేయడానికి కూడా ప్లాంట్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఈ మధ్యకాలంలో సిటీలో ఎక్కువగా దోమల బెడద ఎక్కువ ఉన్నాయి చాలా ఏరియాస్లో. సో మస్కిటోస్ ఇళ్ళకి రాకుండా ఉండే చెట్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, బట్ జనాలకి మెయిన్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ప్లాంట్ పెడితే ఆ మస్కిటోస్ రావు అనుకుంటారు. బట్ అలా వర్క్ అవుతుంది. ఆ ప్లాంట్ని యూజ్ చేసే విధానంలో యూజ్ చేస్తే మస్కిటోస్ రాకుండా ఉంటాయి. ప్లాంట్ని దాంట్లో ఉండే కొన్ని వొలటైల్ ఆయిల్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోవాలి, ఆర్ఎల్స్ దాన్ని మీరు అప్లై చేసుకుంటే బాడీ పైన, అప్పుడు మీకు అది మస్కిటో రిపెలెంట్ లాగా వర్క్ అవుతుంది. ఆ ప్రాసెస్ తెలియక చాలామంది పెట్టుకుంటే దోమలు రావు అని చెప్పి జస్ట్ ఆ ప్లాంట్ అక్కడ నాటేస్తే చాలు దోమలు రావు అనుకుంటారు. అది ఏ ప్లాంట్ అలా వర్కౌట్ అవ్వదండి. దాని నుంచి ఆయిల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో అలా చేసి దాన్ని స్ప్రే చేసుకుంటే మస్కిటోస్ అనేవి రాకుండా ఉంటాయి. సో తక్కువ ప్లేస్లో పెట్టుకునే మొక్కలేనా ఇవన్నీ? ఎందుకంటే సిటీలో ఈ మధ్య కాలంలో ప్లేసెస్ తక్కువ ఉంటున్నాయి. సో తీసుకెళ్ళి ఇబ్బంది పడకుండా తక్కువ ప్లేస్లో నాటుకునే మొక్కలేనా ఇవన్నీ? అవునండి, మీ బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చు, తక్కువ ప్లేస్లోనే పెంచుకోవచ్చు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ అండి. మీరు ప్లాంట్ని బాగా మెయింటైన్ చేస్తే, యాంపుల్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ అండ్ వాటర్ ఇస్తే ఆ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతాయి. దానికి స్పెషల్ మెయింటెనెన్స్ అలాంటిది ఏం అక్కర్లేదు. జస్ట్ మీకు సన్లైట్ ఇస్తే అండ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ టైంకి ఇస్తే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ టెక్నిక్స్ అనే లాంటివి ఏమైతే లేవు. సార్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అరుదైన మొక్కల జాతులు, వాటి సాగు ఎట్లా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 30-40 acre ల్యాండ్లో మేము నర్సరీ పెట్టినాము. అన్ని వెరైటీ త్రూఅవుట్ ఇండియా నుంచి అన్ని వెరైటీ తెప్పించి మేము అన్ని ప్లాంట్స్ తెప్పించి పెడుతున్నాం. అన్ని వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ లైక్ వాటర్ యాపిల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. వాటర్ యాపిల్లో తర్వాత ఉసిరి సాధారణంగా మామూలు పెద్ద ఫ్రూట్ అవుతుంది. అయితే ఈ ఉసిరి మీకు ఒక రెడ్ కలర్ లీఫ్లో దాని ఫ్రూట్ కూడా రెడ్ కలర్ ఉంటుంది. తర్వాత ఈ యాపిల్ ప్లేన్స్లో అయ్యే యాపిల్ ఉంది. ఇది యాపిల్ మంచిగా అవుతుంది. ఇక్కడ ప్లేన్లో అవుతుంది. ఇది మీకు ప్లేన్లో ఫ్రూట్ అవుతుంది. కొంచెం ఎండ ప్రదేశంలో కూడా యాపిల్ అవుతుంది. తర్వాత ఇది కాక మీకు గోవాలో కూడా కొన్ని చిన్న ఫ్రూట్ అయ్యేది. గోవాలో మీరు చిన్న ఫ్రూట్ అయ్యేది, ప్లస్ షో కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త వెరైటీ ఈ మన థాయ్ వెరైటీ సపోటా ఉంది. కొంచెం ఫ్రూట్ లాంగ్ ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇదివరకు కాలాపతి లేదంటే ఇంకా కొన్ని వెరైటీస్ మన దగ్గర ఉండేది. ఈ థాయ్ వెరైటీ మన సపోటా చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ అవకాడో అని ఉంటుంది. అవకాడో సాధారణంగా సీడ్తోనే అయ్యే అవకాడో టైం పడుతుంది ఫ్రూట్ కావటానికి. మన దగ్గర గ్రాఫ్టింగ్ వెరైటీ అవకాడో కూడా ఉంది, అది కొంచెం తొందర ఫ్రూట్ అవుతుంది. సార్ వీటి మెయింటెనెన్స్ ఏంది, కష్టమా ఈజీయా ఎట్లా? అంటే వచ్చి కొనుక్కొని పోయే వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? లే మన క్లైమేట్కి చాలా బాగా వస్తుంది. ఒకటే మీకు హైదరాబాద్ క్లైమేట్లో ఫ్రూట్ ప్లాంట్ చాలా మంచి కాయలు కాస్తుంది. కాకపోతే ఒకటే కొంచెం మనం సమ్మర్లో కొంచెం కేర్ తీసుకోవాలి, కొంచెం వాటర్ అవన్నీ జాగ్రత్తగా మనం ఇస్తూ ఉండాలి. మామూలుగా మొక్కలు పెంచుకోవడానికి మీ దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి. సో ఏమేమి ఫర్టిలైజర్స్ కావచ్చు లేదంటే సీడ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయా? ఏమేమి మన దగ్గర ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఉంది, ఇది అమ్మేది మొత్తం ఆర్గానిక్ సీడ్స్ ఒకరు ఉంది, మొత్తం అమ్మేది. గార్డెన్ ఇంప్లిమెంట్స్ టూల్ కూడా అమ్ముతాం ఇక్కడ సేల్. యాక్చువల్ మన బిజినెస్ మన ఆర్గానిక్ మొత్తం బేరం ఆర్గానిక్ ఉంది. ముందు వర్మి, కోకోపీట్, నీమ్ కేక్, వరి వాష్, ఇది మా ప్రోడక్ట్ సేల్ చేసేది. బస్ ఇది ఉంది. ఎట్లున్నాయన్న కాస్ట్ ఎట్లుంది? సో 100 రూపీస్ నుంచి ఉంటాయా? ఈ పనిముట్లు అన్నీ ఎట్లుంటాయి? 100 రూపీస్ తోని 150 రూపాయలు కూడా ఉంది. వర్మి కంపోస్ట్ 200 రూపీస్ ఉంది, కోకోపీట్ ఉంది, డిఫరెంట్ రేట్స్ ఉంది. ఇది మీ దగ్గర ఉన్నాయి అన్నిటికి ఇవన్నీ యూజెస్ ఎట్లుంటాయి? వీటి యూజెస్ అలాగే పక్కా ఉంది. ఇత్తనాలు ఎట్లా వేయాలి, ఎరువు ఎట్లా వేయాలి, ఎరువు ఎట్లా ఒక్కొక్క మొక్కకు 2 చెంచాలు వేయాలి, డిఫరెంట్ టైప్స్ ఉంది కదా. పెద్ద మొక్కలకు ఎక్కువ వేయాలి, చిన్న మొక్కలకు తక్కువ వేయాలి, పూల మొక్కలు ఉంటే తక్కువ వేయాలి. మా స్ప్రే అంటే ఇది వారి వాష్ ఉంది, నీళ్ళ కలిపి కొట్టాలి. ఇది ఉంది ఫర్ గ్రోయింగ్ కోసం ఉంది. మొత్తం టోటల్లీ ఆర్గానిక్. అది ఇక్కడికి విజిటింగ్ చేయడానికి అట్లాగే ఈ మొక్కల్ని చూసి కొనుక్కొని వెళ్తున్న కొంతమంది పబ్లిక్తో మనం మాట్లాడిద్దాం. స్పెషల్లీ మేము ఐటీలో ఉన్నందుకు వెన్ వీ యాక్చువల్లీ ఫీల్ స్ట్రెస్, మొక్కలకి వాటి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు వాటిలో వచ్చే ఎదుగుదల, అవి పూలు, ఆ కాయలు అవి చూస్తుంటే వీ గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్. సో దిస్ ఈస్ అవర్ బెస్ట్ మెడిసిన్ దట్ వీ కెన్ యాక్చువల్లీ టేక్ రాదర్ దాన్ ఎనీ అదర్ స్ట్రెస్ రిలీవర్స్. సో మాకు వెన్ వీ సీ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ వన్ ప్లేస్, ఐ థింక్ దిస్ ఈస్ అవర్ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ గార్డెనర్ టు కమ్ అండ్ పికప్ థింగ్స్ వాట్ దే వాంట్. సో ఇట్స్ అ టైమ్ మనకి ఉన్నటువంటి ప్రెషర్లో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ దట్ వీ కెన్ స్పెండ్ రాదర్ దాన్ గోయింగ్ టు అ మాల్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ thousands of rupees there. Better you buy some plants and then give them some water, it will give you a lot. మా ఇంట్లో అంటే నేను 1-2 years నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. అన్ని ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ 1200 SFT ఉన్న ప్లేస్లో పెట్టాను. లాస్ట్ ఇయర్ వచ్చాను అండ్ ఈ ఇయర్ కూడా వచ్చాను, ఎస్పెషల్లీ ఫర్ నాటు విత్తనాలు అండ్ చెట్లు అన్నీ కూడా తీసుకుందామని చెప్పి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం డిఫరెన్స్ కనబడుతుంది? రేట్స్ ఏమైనా పెరిగాయా? సేమ్ రేట్లు కొంచెం హై అయ్యాయి. అఫ్ కోర్స్ పెరుగుతుంటాయి కదా డే బై డే, సో అలా అన్నీ పెరిగాయి. చెట్లు అండ్ సీడ్స్, విత్తనాలు చాలా, ఇంకా మందులు అన్నీ ఆర్గానిక్ అండి. నేనేవి పెస్టిసైడ్స్ వాడను, సో అన్నీ ఆర్గానిక్ తీసుకున్నాను. ఆ ఫీలింగ్ ఏంటంటే కిడ్స్కి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అక్కడే హోంవర్క్స్ కానీ ఏం చేయించినా సరే ఆ ఎన్విరాన్మెంట్లో కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఆ స్ట్రెస్గా హోంవర్క్స్ చేస్తున్నట్టు లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నట్టు అనిపించకూడదు కదా. సో అక్కడ కూర్చోబెట్టే చేపిస్తే నీట్గా ఉంటుందని. సో మీ ఫాదర్ ఎవరి నుంచి వచ్చింది మీకు ప్లాంట్స్ ఇంట్రెస్టింగ్? లేదు, మా అత్తగారు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, సో మా హస్బెండ్కి కూడా ఉందన్నమాట. మొత్తం గ్రీనరీ చేసుకోవాలి, ఆ టైప్లోనే ఉండాలి అని. సో అక్కడి నుంచి నాకు వచ్చింది. ఇనిషియల్గా నాకు లేదు, బట్ వాళ్ళని చూసి నాకు వచ్చింది. సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటే బాగుంటుంది అని కిడ్స్ని తీసుకొని వచ్చాం. మొత్తానికి ఇంటి వద్ద కిచెన్ గార్డెన్, టెర్రర్ గార్డెన్, వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేయడంతో స్ట్రెస్ రిలీజ్తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.